శివయ్యకి దీపం వెలిగించి నా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశా. మనకి ఫస్ట్ వచ్చే లింగం ఇంద్రలింగం. మనకి గిరి ప్రదక్షిణలో మొత్తం 8 లింగాలు దర్శనం అవుతాయి. వాటితో పాటు సూర్య చంద్ర లింగాలు కూడా ఉంటాయి. సెకండ్ లింగం అగ్నిలింగం, కానీ ఈ గుడి క్లోజ్ అయ్యి ఉంది. అలా వెళ్తుంటే మనకి రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. లోపలికి వెళ్లి శివుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసా. చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు. అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది. మూడవ లింగం దర్శనం అవుతుంది. అది చూసుకుని దారిలో దుర్వాస మహర్షి గుడి కనబడింది. బాబోయ్, నాకు అప్పుడే కాలు నొప్పులు అయితే లైట్ గా స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత నైరుతి లింగం చూసుకుని వెళ్తుంటే తిరున్నర్ అన్నమలై అమ్మన్ టెంపుల్ వచ్చింది. సూర్యలింగం అలానే వర్ణలింగాన్ని దర్శించుకుని వెళ్తుంటే దారిలో 4 పాములు చనిపోయి కనిపించాయి. ఆ తర్వాత ఆది అన్నములై టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ లోపలికి ఉండడం వల్ల చాలా మంది చూడకుండానే ముందుకు వెళ్ళిపోతారు. తప్పకుండా వెళ్ళాలి. ఆ తర్వాత వాయులింగం వచ్చింది. ఎండ చూస్తే ఎక్కువైపోతుంది. నా కాళ్ళకేమో చెప్పులు లేవు. కాళ్ళు కాలిపోతున్నా కూడా ఓం నమ శివాయ అనుకుని ముందుకైతే వెళ్ళిపోయా. తర్వాత వచ్చే చంద్రలింగంతో పాటు కుబేరలింగం దర్శించుకున్నా. మోక్ష మార్గం చూసుకొని చివరిగా ఈశాన్య లింగం దగ్గరికి వెళ్ళాను. చాలా మంది తెలియక ఈ లింగాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఉపవాసంతో ఉండి ఎండలో చెప్పులు లేకున్నా కాలినడకతో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి చివరిగా రాజగోపురం చేరుకున్నా. తర్వాత నా దర్శనం ఎలా అయ్యిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేస్తా. బాయ్.